9th class exercise 2.4 8th problem. Factorize each of the following. First question 8a cube plus b cube plus 12a square b plus 6ab square ఉంది కదా. ఇక్కడ కొంచెం కానీ మనం అబ్జర్వ్ చేస్తే a plus b whole cube ఫార్ములా ఏమి a plus b whole cube ఫార్ములా a cube plus 3a square b plus 3ab square plus b cube. చూడండి అలాగే ఉంది ఇక్కడ a cube ఉందా ఇక్కడ వచ్చి చూడండి ఏ స్క్వేర్ బీ టర్మ్ ఉందా, ఇక్కడ ఏబీ స్క్వేర్ ఉందా, బీ క్యూబ్ ఇక్కడ ఉంది. కొంచెం దీన్ని మనము మార్చి రాసుకుందాం. ఎలా రాసుకుందాం? 8a క్యూబ్ ప్లస్ 12a స్క్వేర్ బీ ప్లస్ 6ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ కదా. ఇప్పుడు ఈ ఫామ్లోకి దీన్ని తీసుకొని వచ్చినాము. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ అంటే ఇలాగా రాయాలన్నమాట. a ప్లస్ బీ హోల్ క్యూబ్ ఫామ్లో రాయాలి. కానీ ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, అంటే ఇక్కడ ఏ ఎంత బి ఎంత కనుక్కోవాలి. ఇక్కడ 8a క్యూబ్ అని ఇచ్చినారు కదా, దీన్ని ఎలా రాయొచ్చు? 8ని 2 క్యూబ్ ఏ క్యూబ్ రాయచ్చా? 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ చూడండి, ఈ రెండు రాసే ముందు ఇక్కడ చూద్దాం. బి క్యూబ్ నేమ్ రాయొచ్చు, బి హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది ఇలాగే రాసేయండి. నెక్స్ట్ స్టెప్లో దీన్ని రాద్దాం. ఇప్పుడు చూడండి, 2a క్యూబ్ నేమ్ రాయొచ్చు, 2a హోల్ క్యూబ్ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇప్పుడు చూడు మనకేమర్థమైంది, ఇది ఏ 2a ఏ, బి వచ్చి బి, ఏ వచ్చి 2a, బి వచ్చి బి అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇది రాస్తాం. ఏమి ఇక్కడ 3a స్క్వేర్ బి కదా, 3a స్క్వేర్ బి ఎలా రాస్తాం? 3 ఇంటూ ఏ ఎంత 2a, బి ఎంత బి, 2a హోల్ స్క్వేర్, బి అంటే ఎంత బి. ఇక్కడ చూడండి సరిపోయిందా లేదా చెక్ చేద్దాం. 2a హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 2a ఇంటూ 2a ఏమవుతుంది? 4a స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏం చూడండి, 4 3s are 12, 12a స్క్వేర్ బి సరిపోయిందా? అలాగ రాయాలి. ఇక్కడ చూడండి 3 ఇంటూ ఏ ఎంత 2a, బి ఎంత బి స్క్వేర్. ఇప్పుడు సరిపోయిందా లేదా చూడండి, 3 2s are 6, ఏ బి స్క్వేర్ సరిపోయిందా? ఇప్పుడు ఈ ఫామ్లో ఉంది కాబట్టి మనకేమర్థమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్. కాబట్టి ఏం రాయొచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏమి? 2a ప్లస్ బి హోల్ క్యూబ్ అని రాయొచ్చు. 2a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఎంత? 2a ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి ఇంటూ 2a ప్లస్ బి. 8a క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్. దీన్ని కూడా కొంచెం మాడిఫై చేసుకుందాము. మనకి చూడండి ఇక్కడ మైనస్ అంతా ఉంది. ఈ విధంగా చూడండి, ఈ ఐడెంటిటీ చూడండి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. కొంచెం ఇంటర్చేంజ్ చేశాను. ఈ మైనస్ బీ క్యూబ్ని ఇక్కడ తీసుకొచ్చాను. అప్పుడు ఏమొస్తుంది? 8a క్యూబ్ మైనస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్ మైనస్ బీ క్యూబ్. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేస్తాం. 8ని ఏం చేస్తాము? 2 క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ రాసామా? ఇప్పుడు చూడండి 2a హోల్ క్యూబ్ మైనస్ 12a స్క్వేర్ బి ప్లస్ 6ab స్క్వేర్ మైనస్ బి హోల్ క్యూబ్. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2a, బి ఈజ్ ఈక్వల్ టు బి. రాద్దామా? కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేద్దాం. 2a హోల్ క్యూబ్ ఇక్కడ చూడండి మైనస్ 3a స్క్వేర్ బి కదా, ఇక్కడ మైనస్ 3a స్క్వేర్ బి కదా. సో 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత? 2a హోల్ స్క్వేర్, బి ఎంత బి. చూడండి సరిపోయిందా లేదా చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి 2a హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4a స్క్వేర్ కదా. 2a ఇంటూ 2a 4a స్క్వేర్, 3 4s are 12a స్క్వేర్ బి సరిపోయిందా? ఇక్కడ చూడండి 6ab స్క్వేర్ ఏం రాస్తాం? 3ab స్క్వేర్ రాస్తాం. 3 ఇంటూ ఏ ఎంత? 2a, బి ఎంత బి స్క్వేర్. ఇది కూడా చెక్ చేద్దాం. చూడండి 3 2s are 6, ఏ బి స్క్వేర్ ఏమవుతుంది? బి స్క్వేర్ మైనస్ బి హోల్ క్యూబ్. ఇప్పుడు ఫార్ములా వైజ్ ఉందా చూడండి, ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ రాయొచ్చు? ఇది రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏమి? 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి ఇంటూ 2a మైనస్ బి. థర్డ్ ప్రాబ్లం 27 మైనస్ 125a క్యూబ్ మైనస్ 135a ప్లస్ 225a స్క్వేర్. సో దాన్ని కూడా కొంచెము మాడిఫై చేద్దాం. 27 ఇక్కడ చూడండి మైనస్ 135a చూడండి ఎలా చేశానంటే 27 వచ్చి
3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జార్ 9 9 3 జార్ 27. సో ఇక్కడ ఏ క్యూబ్ లాగా వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ క్యూబ్ ఉంది కదా, దీన్ని ఈ వైపు తీసుకొని వచ్చిన ఈ రెండు టర్మ్స్ని ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ ఫార్ములా ఏమి, ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ క్యూబ్. దీన్ని ఎలా రాస్తానో చూడండి. 27ని 3 క్యూబ్గా రాస్తాను. ఈ మిడిల్ టర్మ్స్ని అలాగే పెట్టేసేయండి. చూడండి చివరి టర్మ్ 125ని ఏం రాయొచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5. చూడండి 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5 జార్ 25 25 5 జార్ 125. ఏ క్యూబ్ని ఏ ఇంటూ ఏ కదా. సో అప్పుడు ఏమవుతుంది, 125 ఏ క్యూబ్ ఏమవుతుంది, 5a హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏ వచ్చేసింది, ఇది వచ్చి b. a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 5a. ఇప్పుడు ఎలా రాస్తామో చూడండి. 3 క్యూబ్ ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 3a²b. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 3 ఇంటూ a² అంటే ఎంత, ఇక్కడ a² అంటే 3², b అంటే ఎంత 5a. ఇప్పుడు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. చూడు 3 3 జార్ 9 కదా, 3² అంటే 9 9 3 జార్ 27 27 5 జార్ 135. సరిపోయింది. ఇప్పుడు 225a²ని ఎలా రాస్తాం చూడండి. 3 ఇంటూ ఏమి ఇక్కడ 3ab², 3 ఇంటూ ఏ ఎంత 3, b² ఎంత 5a హోల్ స్క్వేర్. ఇప్పుడు సరిపోయిందా లేదా చెక్ చేద్దాం. చూడండి 5a హోల్ స్క్వేర్ అంటే 25a² అని, ఇక్కడ 25 ఉంది కదా, 25 3 జార్ 75 75 3 జార్ 225. ఓకేనా, a² సరిపోయింది. ఇక్కడ చూడండి 5a హోల్ క్యూబ్. ఇంకంతే, ఇంకా ఫార్ములా వైజ్ వచ్చేసింది చూడండి. ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్ ఏమొస్తుంది, ఏ మైనస్ b హోల్ క్యూబ్. ఏ అంటే 3, b అంటే -5a హోల్ క్యూబ్. అంటే ఏం రాస్తాము, 3 మైనస్ 5a ఇంటూ 3 మైనస్ 5a ఇంటూ 3 మైనస్ 5a. ఓకేనా. ఫోర్త్ ప్రాబ్లం, 64a క్యూబ్ మైనస్ 27b క్యూబ్ మైనస్ 144a² b ప్లస్ 108ab². ఇది కూడా ఏ ఫార్ములా ఉందంటే, ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ క్యూబ్లో ఉంది. సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేయకుండానే చేద్దాం ఈ ప్రాబ్లం. 64ని ఏం రాసుకోవచ్చు అంటే 4 క్యూబ్గా రాసుకోవచ్చు. 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 జార్ 16 16 4 జార్ 64. సో 4 క్యూబ్ ఏ క్యూబ్ మైనస్ 27 ఏం రాసుకోవచ్చు, 3 క్యూబ్ బీ క్యూబ్ మైనస్ 144a² b ప్లస్ 108ab². దీన్ని అలాగే రాసేయండి. ఫస్ట్ ఈ టర్మ్ సెట్ అవ్వనండి. 4a హోల్ క్యూబ్ మైనస్ 3b హోల్ క్యూబ్ మైనస్ 144a² b ప్లస్ 108ab². ఇప్పుడు మనకేం అర్థమైంది, ఏ అంటే 4a అని అర్థమైంది, b అంటే 3b అని అర్థమైంది. ఇప్పుడు రాద్దాం. 4a హోల్ క్యూబ్ మైనస్ 3b హోల్ క్యూబ్. ఇది చూడండి 3a²b ఫామ్లో రావాలి. 3 ఇంటూ a² అంటే 4a హోల్ స్క్వేర్, b అంటే 3b. 144 వస్తుందా లేదా చెక్ చేద్దాం. 4a² కదా, అంటే ఏమి 4 ఇంటూ 4 4a ఇంటూ 4a. కాబట్టి 4a హోల్ స్క్వేర్ అంటే 4a ఇంటూ 4a. 4 4 జార్ 16 a² 16 3 ఇంటూ 16 ఇంటూ 3 చేస్తే 144 వస్తుంది a²b. ప్లస్ ఇక్కడ 108 కూడా ఉంది కదా, 108ab². ab² ఏమి 3ab² అంటే 3 ఇంటూ ఏ ఎంత 4a, b ఎంత 3b హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి 3b హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 9b² వస్తుంది. 9 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తే 108 వస్తుంది. ఇప్పుడు సరిపోయింది చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది ఫార్ములాలో, ఏ మైనస్ b హోల్ క్యూబ్. ఏ ఎంత 4a, b ఎంత 3b హోల్ క్యూబ్. అంటే ఏం రాయొచ్చు, 4a మైనస్ 3b ఇంటూ 4a మైనస్ 3b ఇంటూ 4a మైనస్ 3b. 27p క్యూబ్ మైనస్ 1/216 మైనస్ 9/2p² ప్లస్ 1/4p. ఇది కూడా ఎలా చేద్దామో చూడండి. మైనస్లు ఉంది కాబట్టి ఈ ఫార్ములా తీసుకుందాము. ఏ క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ b హోల్ క్యూబ్. ఈ ఫార్ములా వైజ్ దీన్ని చేద్దాం, మాడిఫై చేద్దాం. 27p క్యూబ్ మైనస్ 1/216 మైనస్ 9/2p² ప్లస్ 1/4p కదా. ఇప్పుడు చూడండి 27p క్యూబ్ని ఏం రాయొచ్చు, 3 క్యూబ్ p క్యూబ్
రాయచ్చా? ఇప్పుడు 1 క్యూబ్ అన్న 1 216ని ఏం రాయొచ్చు అంటే 216ని 6 ఇంటూ 6 ఇంటూ 6 6 6 ఆర్ 36 36 6 ఆర్ 216 సో 6 క్యూబ్ మైనస్ ఈ రెండు టర్మ్స్ని అట్లాగే రాసేసాను 9/2 పీ స్క్వేర్ ప్లస్ 1/4 పీ రాయండి. దీన్ని మాత్రం మాడిఫై చేద్దాం. ఫస్ట్ 3p హోల్ క్యూబ్ మైనస్ 1/6 హోల్ క్యూబ్ మైనస్ 9/2 పీ స్క్వేర్ ప్లస్ 1/4 పీ. ఇప్పుడు ఏ ఏమని అర్థమైంది మనకి? 3p అని అర్థమైంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3p, b ఈజ్ ఈక్వల్ టు 1/6 అని అర్థమైంది. ఇప్పుడు మాడిఫై చేద్దాం. 3p హోల్ క్యూబ్ మైనస్ 1/6 హోల్ క్యూబ్ మైనస్ చూడండి 3a²b కదా, 3 ఇంటూ ఏ స్క్వేర్ ఎంత వస్తుంది? 3p హోల్ స్క్వేర్, b ఎంత వస్తుంది? 1/6 ప్లస్ ఇది చూడండి 3a²b 3a²b. ఇప్పుడు సరిపోయిందా లేదా చెక్ చేద్దాం. చూడండి ఒకసారి 3 3s ఆర్ 9 వస్తుంది కదా ఇక్కడ. ఇవి చూడండి 3 1s ఆర్ 3 2s ఆర్ క్యాన్సిల్ అయిపోయిందా? అప్పుడు ఏమొస్తుంది? 3 3s ఆర్ 9 9p²/2 సరిపోయిందా? ఇక్కడ చూడండి అదేవిధంగా 3 1s ఆర్ 3 2s ఆర్. ఇక్కడ చూడండి 3 ఇంటూ 3p ఇంటూ 1/6 హోల్ స్క్వేర్ 6 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 6 6 ఆర్ 36 వస్తుంది కదా. సో ఇది మాత్రం ఇక్కడ పక్కన వేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. 3 ఇంటూ 3p ఇంటూ 1/36 6 6 ఆర్ 36 కదా. 3 1s ఆర్ 3 1s ఆర్ 3 2s ఆర్ 12 టైమ్స్ పోతుంది. మళ్ళీ 3 1s 4s ఆర్ 12. ఓకేనా? అప్పుడు ఏమైంది? 1/4 వచ్చింది. సో ఈ టర్మ్లో ఏమొస్తుంది? 1/4, ఇక్కడ ఒక p ఉంది కదా 1/4p సరిపోయిందా? ఇప్పుడు ఏమి ఈ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు? a మైనస్ b హోల్ క్యూబ్. a ఎంత? 3p, b ఎంత? 1/6 హోల్ క్యూబ్. అంటే దాన్ని ఏం రాయొచ్చు? 3p మైనస్ 1/6 ఇంటూ 3p మైనస్ 1/6 ఇంటూ 3p మైనస్ 1/6. 9th ప్రాబ్లం. వెరిఫై x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఇది LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలా? మనం దీన్ని ఏం చేస్తామంటే సింప్లిఫై చేద్దాం. x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². అంటే ఇక్కడ ఇక్కడ 2 టర్మ్స్ ఉంది కదా, ఈ టర్మ్తో ఈ మొత్తంని మనం మల్టిప్లై చేయాలా, ఈ టర్మ్తో ఈ మొత్తంని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తామో చూడండి. x ఇంటూ ఈ టర్మ్ మొత్తం రాసుకోండి, సెకండ్ టర్మ్ x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి y ఇంటూ ఈ మొత్తం టర్మ్ రాసుకోండి x² మైనస్ xy ప్లస్ y². ఒక్కొక్కటి మల్టిప్లై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. x ఇంటూ x² x³ మైనస్ x ఇంటూ xy x²y అవుతుంది. x ఇంటూ x² y ప్లస్ x ఇంటూ y² xy² అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి y ఇంటూ x² రాద్దాం. ఫస్ట్ x మళ్ళీ y వచ్చేలాగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y ఇంటూ xy ఏమవుతుంది? xy² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ y ఇంటూ y² y³ అవుతుంది. ఇప్పుడు చూడండి x³ ఇక చూడండి మైనస్ x²y ప్లస్ xy². ఇక్కడ వచ్చి x²y మైనస్ xy² చూడండి x²y ఇక్కడ వచ్చి x²y ఈ రెండు క్యాన్సిల్. అదేలాగా చూడండి xy² ప్లస్ xy² మైనస్ xy² క్యాన్సిల్. ఏం మిగిలింది? x³ ప్లస్ y³. అప్పుడు ఏమైంది? LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చేసింది కదా. x³ మైనస్ y³ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². x³ మైనస్ y³ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². చూడండి ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ని మొత్తంతో మల్టిప్లై చేయాలా, సెకండ్ టర్మ్ని కూడా ఈ మొత్తంతో మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తామో చూడండి. x ఇంటూ సెకండ్ టర్మ్ మొత్తం రాసుకోండి స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y² మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ y ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y². ఒకటి మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x² x³ x ఇంటూ xy ఏమవుతుంది? x²y ప్లస్ ఇదేమవుతుంది? xy² x ఇంటూ y² xy² మైనస్ y ఇంటూ x² మైనస్ x²y y x² అన్నా x²y అన్నా ఒకటి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ xy ఏమవుతుందంటే xy² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y ఇంటూ y² y³ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ప్లస్ x²y మైనస్ x²y క్యాన్సల్
xy స్క్వేర్ ప్లస్ xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ క్యాన్సిల్. ఏం మిగులుతుంది? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. Factorize each of the following. First question, 27y cube plus 125z cube. 27y cube plus 125z cube. ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే x cube plus y cube is equal to x plus y into x square minus xy plus y square ఫామ్లో ఉంది. సో ఈ ఐడెంటిటీ ప్రకారం దీన్ని చేద్దాం. సో 27y cube ఏం రాస్తామంటే 3 cube y cube ప్లస్ 125z క్యూబ్ని 125ని 5 క్యూబ్ z క్యూబ్. ఇప్పుడు ఏమవుతుంది? 3y హోల్ క్యూబ్ ప్లస్ 5z హోల్ క్యూబ్. ఇప్పుడు చూడండి క్యూబ్ ఇది y క్యూబ్ ఫామ్లో ఉంది కదా. సో ఏమొస్తుంది? x వచ్చి 3y, y వచ్చి 5z. సో ఇది ఎలాగ రాద్దాం ఫార్ములా ప్రకారం? x ప్లస్ y అంటే ఏమి? 3y ప్లస్ 5z x స్క్వేర్ అంటే ఎంత? 3y హోల్ స్క్వేర్ మైనస్ xy అంటే ఎంత? 3y ఇంటూ 5z ప్లస్ y స్క్వేర్ అంటే ఎంత? 5z హోల్ స్క్వేర్. సింప్లిఫై చేద్దాం. 3y ప్లస్ 5z, 3y హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 3y ఇంటూ 3y ఏమవుతుంది? 3 3s are 9 y స్క్వేర్. సో 9y స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి 3 5s are 15 yz ప్లస్ 5z హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 5z ఇంటూ 5z. 5 5s are 25 z స్క్వేర్, 25 z స్క్వేర్. సెకండ్ ప్రాబ్లం, 64m క్యూబ్ మైనస్ 343n క్యూబ్. దీన్ని ఎలా రాస్తామో చూడండి. ఇది మైనస్ ఉంది కదా, అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్ ఫామ్లో మనం మార్చాలన్నమాట, ఫ్యాక్టరైజ్ చేయాలి. సో 64ని ఏం రాసుకోవచ్చు అంటే 4 క్యూబ్ m క్యూబ్. 64ని 4 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 343ని ఏం రాసుకోవచ్చు అంటే 7 క్యూబ్ రాసుకోవచ్చు. 7 క్యూబ్ n క్యూబ్. కాబట్టి ఏమొస్తుంది ఇప్పుడు? 4m హోల్ క్యూబ్ మైనస్ 7n హోల్ క్యూబ్. ఇంకా ఇక్కడ x అంటే ఎంత? 4m, y అంటే ఎంత? 7n. ఇంకా ఈ ఫార్ములా వైజ్ రాస్తాం. ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ మైనస్ వై అంటే 4m మైనస్ 7n ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 4m హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్వై అంటే ఎంత? 4m ఇంటూ 7n ప్లస్ వై స్క్వేర్ అంటే ఎంత? 7n హోల్ స్క్వేర్. చూడండి 4m మైనస్ 7n ఇంటూ చూడండి 4m హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు? 4m ఇంటూ 4m, 4 4s are 16, m ఇంటూ m స్క్వేర్, 16m స్క్వేర్ ప్లస్ 4 7s are 28mn ప్లస్ 7n హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు? 7n ఇంటూ 7n, 7 7s are 49, n ఇంటూ n స్క్వేర్. సో 49n స్క్వేర్.